సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీ నుంచి హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ ఓవెల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించబడను. ఈ పోటీలో పాల్గొననున్న క్రీడాకారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు చీఫ్ ఆర్గనైజర్ పాపయ్య హన్మకొండ. సైదాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలు నియామకాలు. సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి, గుడ్లంపల్లి, బొమ్మకల్, గొడిసెల, గుజ్జలపల్లి గ్రామాల్లో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ నియామకాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పల్నేని రవీంద్రరావు, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు చాడా కొండలరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు పాత్ర పోషించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు లంకదాసరి మల్లయ్య, మ్యాకల రవీందర్ రెడ్డి, ఊసకోయిల రాఘవులు, మాజీ సర్పంచులు దొంతు సుధాకర్, పోగు రమేష్, వెన్నంపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ సారపుడ్ల రాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు, జిల్లా కమిటీ ఆదేశం మేరకు పాత కమిటీలు రద్దు చేసుకుంటూ కొత్త కమిటీలు నియమించాలనే సందర్భంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి గ్రామం నుండి స్టార్ట్ చేసినాం. అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మకల్లు, గొడిశాల, గుజ్జలపల్లి గ్రామంలో అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనాలు అంటే పబ్లిక్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు అధ్యక్ష పదవికి మేము ఉంటాం దీన్ని అందరూ సమావేశపరిచి విలేజ్ వైజ్గా సమావేశపరిస్తే మేము ఉంటామని కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉండి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ప్రజలు బాగా కోరుకుంటున్నారు. ఈ ఉత్సాహం చూస్తే మాకు కూడా బాగా సంతోషం అనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతి విలేజ్ సైదాపూర్ మండలంలో ప్రతి గ్రామాన తిరుక్కుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి మేము కృషి చేస్తామని ఈ విధంగా ఈరోజు గుజ్జలపల్లి గ్రామంలో జరిగింది. బలోపేత కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ గారి ఆదేశానుసారము సైదాపూర్ మండలంలోని గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన కార్యవర్గాలను ఎన్నుకోవడానికి మా యొక్క మండల కార్యవర్గ సభ్యులైతేనేమి అందరూ కూడా సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఆయా గ్రామాల లోపల కార్యకర్తలను సమావేశపరిచి పార్టీ బలోపేత భాగంగా నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు అమ్మనగుర్తి, బొమ్మకల్, గుజ్జలపల్లె, గొడిశాల గ్రామాలను ఈరోజు కార్యవర్గాలు, అందులో ప్రధానంగా గ్రామ కాంగ్రెస్ కార్యవర్గంతో పాటు స్త్రీల కమిటీలు, యూత్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై. ఈరోజు కరీంనగర్ డిస్టిక్ సైదాపూర్ మండలంలో విలేజ్ పార్టీ ఆదేశాల ప్రకారం, పిసిసి ఆదేశాల ప్రకారం మేము ప్రతి ఊర్లో కూడా సర్వే చేసుకుంటా మా పార్టీ బలోపేతం కోసం గ్రామ శాఖ కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు పొద్దున్నే మొట్టమొదటిసారి అమ్మనగుర్తి విలేజ్ గ్రామ శాఖ అధ్యక్షునిగా గోనెల స్వామిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మన అధ్యక్షునిగా గోనెల స్వామిని చేయడం జరిగింది. గుండ్లపల్లె గ్రామ పంచాయతీకి వీరమల్ల తిరుపతి రెడ్డిని చేయడం. అదేవిధంగా బొమ్మకల్లు గ్రామం నుండి తిగల పద్మనాభం గారిని ఏకగ్రీవం చేయడం అయింది పార్టీ ఆదేశాల ప్రకారం. వారి ఆ బొమ్మకల్లు గ్రామ కార్యకర్తల అభిప్రాయం మేరకే ప్రతి విలేజ్ లో కూడా గ్రామ కార్యకర్తల అభిప్రాయం మేరకే చేయడం జరిగింది. గొడిశాల విలేజ్ నుండి చిట్యాల చంద్రమౌళి గారిని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అయింది. ఆ ఊరు మా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులందరి అభిప్రాయం ప్రకారం. అదేవిధంగా గుజ్జలపల్లె గ్రామంలో గుజ్జలపల్లె కార్యకర్తల అభిప్రాయం మేరకు జంపాల కరుణాకర్ గారు కూడా ఈ గుజ్జలపల్లె గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఇవాళ చేయడం అయింది. ఈ రోజు నుంచి మళ్ళీ రేపు కూడా మిగతా విలేజ్లు పెరకపల్లె, మిగతా కొన్ని విలేజ్లు 5-6 విలేజ్లు తీసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు 4-5 రోజులు మేము ఇదే
కార్యవర్గం ఎన్నిక గ్రామ కమిటీల ఎన్నిక పని మీదనే ఉన్నాం. దానికి కృషి చేస్తామని మనం చేస్తున్నాం. 2023 సంవత్సరం మీరు తలచిన అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయం సాధించాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీ చెంత ఉండాలని ఆశిస్తూ హనుమకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్టూడెంట్ లీడర్ పల్లకొండ సతీష్, హనుమకొండ జిల్లా NSUA జిల్లా అధ్యక్షులు.